హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో వచ్చేసానండి. అదేంటంటే కేరళ స్పెషల్ కొబ్బరి చమంతి. చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇప్పుడు మనకి పండుగ సీజన్, ఇంట్లో కొబ్బరి ముక్కలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. తినడానికి చాలా బాగుంది. రైస్తో నైస్ కాంబినేషన్ అనమాట. సో మీరు కూడా రెసిపీ మొత్తం చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని పక్కన తీసి ఇలా పెట్టేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. దీంట్లోకి ఇంకా మనకి సాంబార్ ఉల్లిపాయలు అయితే అలా ఉల్లిపాయ జాయిన్ వేసేస్తే ఇంకా బాగుంటుందండి. కొంచెం వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇంతేనండి, సింపుల్ అండి. సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఆ ఆనియన్స్ కూడా పక్కన తీసి పెట్టుకోండి. అవి బాగా చల్లారాలన్నమాట. సో ఈలోగా మనం ఏం చేయాలండి, కొబ్బరి ముక్కలు తీసుకొని ఒకసారి వాటిని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే దాంట్లోనే అన్నీ వేసేసి ఒకసారి ఇలా గ్రైండ్ చేసేయండి. సో మనకి మొత్తం బరకగా ఉండాలండి. ఆనియన్ అంటే మొత్తం పేస్ట్లా అయిపోకూడదు అనమాట. ఇలా బరకగా ఉండాలి. అంతే అండి. మీరు తినే టేస్ట్ బట్టి మీరు మిక్సీ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సో ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.